హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈరోజు వచ్చేసి మేము సలేశ్వరం యాత్ర గురించి క్లియర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయబోతున్నామండి. ఈ వీడియోలో మేము వచ్చేసి చైత్ర పౌర్ణమి రోజు అంటే ఏప్రిల్ 12న సలేశ్వరానికి వెళ్ళామన్నమాట. ఈ వీడియోలో సలేశ్వరం యాత్ర డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తుందంతా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. అంటే మీరు కానీ మా ప్రీవియస్ వీడియో చూసింటే సలేశ్వరం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసామండి మేము, అది మా ఛానల్లో ఉంది. దాంట్లో వచ్చేసి సలేశ్వరం టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది క్లియర్గా పెట్టామన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇన్ కేస్ మీరు కానీ నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు చూడొచ్చు అన్నమాట. చలో మరి ఇక్కడ నుంచి మన అంటే కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి మన జర్నీ అనేది బిగిన్ అవుతుంది. సలేశ్వరం యాత్రని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా అంటుంటారు. ఈ కార్ పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వస్తూనే మనకి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఆటోస్ వచ్చేసి మనకి ఒక 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా మనకి ట్రెక్కింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారనమాట. యాక్చువల్గా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ ఆటోలో కూర్చోండిపోయినాము. సో ఆ ఆటో వీడియో అనేది క్యాప్చర్ చేయలేకపోయాము. అంటే ఆ 3 కిలోమీటర్స్ జర్నీ మేము క్యాప్చర్ చేయలేకపోయాము. ఇన్ కేస్ మీరు కానీ బస్సులో వచ్చినా కూడా ఆటో ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అంటే బస్సు ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ కూడా ఆటోస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ కార్ పార్కింగ్ దగ్గర కూడా ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి సలేశ్వరం టెంపుల్లో చెంచులే పూజారులుగా ఉంటారు. ఇక్కడ పూర్తి మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటుంటారు. ట్రెక్కింగ్ బిగిన్ అయ్యే కంటే ముందే అంటే ఆ ప్లేస్కి రీచ్ అయ్యే కంటే ముందే మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో అన్నదానం అనేది చేస్తున్నారండి. అంటే యాక్చువల్గా మనము ఈ సలేశ్వరంకి ఎప్పుడైతే రీచ్ అవుతామో అక్కడ హోటల్స్ అనేవి అవైలబుల్గా లేవండి. ఓన్లీ అన్నప్రసాదం ఒక్కటే అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత ఫ్రీ ఫ్రూట్స్ అలాంటివి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ వచ్చేసి ఓన్లీ ఈ ప్లేసెస్లో మాత్రమే ఉంది. వన్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయాక లోపలికి వెళ్తే అసలు వాటర్ ఫెసిలిటీ అనేది లేదండి. సో ఎవరైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో అంటే పాదయాత్ర స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు బెటర్ లంచ్ చేసేసి స్టార్ట్ చేయడం బెటర్ అన్నమాట. ఎందుకంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కింద అయితే అసలు ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. మీకు అక్కడ స్క్రీన్లో చూసినట్టయితే దూరంలో ఒక బోర్డ్ కనిపిస్తుందండి. ఆ బోర్డ్ దగ్గర నుంచి మన జర్నీ అనేది బిగిన్ అవుతుందన్నమాట. సలేశ్వరం యాత్ర అనేది చాలా సాహసోపేతమైన యాత్ర అండి. అంటే ఇది చాలా అడ్వెంచరస్ జర్నీ అని చెప్పచ్చు. ఎందుకంటే రియల్గా ఫేస్ చేశాం కాబట్టి ఇలా చెప్తున్నాను. అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే జర్నీ అనేది వేరేలాగా ఉంటుంది. తెలియకోకుండా డైరెక్ట్గా వస్తే జర్నీ అనేది ఇంకోలా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, సింపుల్గా డైరెక్ట్గా రావడం కాదు, ఈ జర్నీ గురించి తెలుసుకొని స్టార్ట్ అవ్వడం చాలా మంచిదన్నమాట. జస్ట్ ఎవరైతే అంటే ఇలా జర్నీ నడుచుకుంటూ ఆ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అంటే లైక్ ఎవరైనా పేషెంట్స్ ఉన్నారనుకోండి, బెటర్ వాళ్ళకైతే సజెస్టెడ్ కాదండి. చాలా నడిచేది ఉంటుంది అండ్ ఎట్ పాయింట్ లైక్ బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా మేము చూసామన్నమాట. అందుకే అలా ఏమైనా ఇష్యూస్ కానీ అలా ఉంటే ఇట్స్ లైక్ నాట్ సజెస్టబుల్ అన్నమాట. కిడ్స్ని తీసుకురావడం సజెస్టబులే కాదు అసలుకి.
చాలా అంటే అదంతా ఒక సైడ్ లోయ ఉంటుంది కాబట్టి జర్నీ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది. అంటే డేంజర్ అని ఎందుకు అంటున్నానంటే పెద్దవాళ్ళు కాన్షియస్గా నడుస్తారు, వెళ్ళిపోతారు. కిడ్స్ ఉన్నారనుకోండి చాలా ఎక్స్ట్రా కేర్తో ఉండాలి. అందుకోసమే చెప్తున్నాను, డేంజర్ మీనింగ్ ఇంకోలా తీసుకోకండి. ఇందాక చెప్పాను కదా అండి ఆటోలో వచ్చామని. ఆటోలో వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 to 4 kilometers ఉంటుందన్నమాట వాళ్ళు డ్రాప్ చేసే పాయింట్, అంటే స్టార్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ వరకు. వన్స్ అది కంప్లీట్ అయిపోయినాక మనం ట్రెక్ చేయాల్సింది వచ్చేసి అప్రాక్సిమేట్గా అది కూడా 3 to 4 kilometers ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్ టు 4 kilometers అది. సో ఒక 3 కొండలు ఎక్కాలి, దిగాల్సి ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటి అంటే కొండలు అంటే ఏవో స్టెప్స్ ఉంటాయో లేకపోతే స్ట్రైట్ రోడ్ ఉంటుందో అని కాదండి, ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మొత్తము రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, తర్వాత స్లోప్ ఉంటుంది, మనకి ఆర్గనైజ్డ్ స్టెప్స్ అలా ఉండవండి. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఎక్కి దిగాల్సి ఉంటుంది. మధ్యలో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎలా ఉందంటే వాటర్ పైనుంచి చెట్ల దగ్గర నుంచి పడి స్లోప్ ఉన్న రీజియన్లో మనం నడుస్తుంటే కాలు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయన్నమాట. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే మనం జర్నీ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా జర్నీ అనేది కష్టంగానే ఉంటుందన్నమాట. అంటే రాళ్ళు రప్పలు ఇలాంటివన్నీ దాంట్లోతో చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ ఓవరాల్ జర్నీ ఏదైతే ఇంత కష్టపడి చేస్తామో తర్వాత అంతే బ్యూటిఫుల్ అమేజింగ్ వ్యూస్ ఉంటాయన్నమాట. పచ్చని గ్రీనరీతో చెట్లు, లోయలు, జలపాతాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. కన్నుల పండుగగా ఉంటుంది. అంటే ఆ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అవుతామో అసలు మెస్మరైజింగ్ మూమెంట్ అని చెప్పాలి. అంటే నా పర్సనల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ ఇది. బట్ కొన్ని ప్రికాషన్స్ గుర్తు పెట్టుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. రియల్లీ ఆసమ్ అంటే ఆసమ్ జర్నీ ఇది. యాక్చువల్గా మా జర్నీలో మేము రెగ్యులర్గా ఈ సలేశ్వరంకి వచ్చే కొంతమందితో మాట్లాడామండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా మంది వచ్చారంట. క్రౌడ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది అని చెప్పారు. యాక్చువల్గా ఈ ఇయర్ అంత క్రౌడ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఇన్స్టా రీల్స్ వైరల్ అవ్వడము, ఇలా మెయిన్ ఇన్స్టా యూట్యూబ్ వీడియోస్ వల్లనే ఎక్కువ క్రౌడ్ ఉంది అని అంటున్నారు. అంటే మన తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా వేరే స్టేట్స్ నుంచి, కర్ణాటక నుంచి ఎస్పెషల్గా ఎక్కువ వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉంది. లైక్ ఇన్స్టా నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అనే మాట చెప్తున్నారు. మీరు కానీ స్క్రీన్లో నోటీస్ చేసినట్టయితే చాలా మంది చేతుల్లో స్టిక్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఈ స్టిక్ క్యారీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి సపోర్టింగ్గా ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఇంకా అన్ఫార్చునేట్లీ మాకు ఆ స్టిక్స్ అనేటివి దొరకలేదన్నమాట. మేము నార్మల్గానే వెళ్ళిపోయాము. మేము వచ్చేసి అన్నదానం దగ్గర లంచ్ అనేది తినలేదండి. ఎందుకంటే మేము అంటే సలేశ్వరం రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్గా 8-8:30 మధ్యలో రీచ్ అయిపోయామన్నమాట. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యే కంటే ముందే మున్ననూరులో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట.
సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి లంచ్ చేయలేము. అండ్ స్టమక్ హెవీ అయితే కూడా ట్రెక్కింగ్ చేయడం కష్టం కాబట్టి మేము ఇంకా అన్నప్రసాదం అనేది తినలేదన్నమాట. బట్ మాతో పాటు ఫ్రూట్స్, తర్వాత కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ క్యారీ చేసామన్నమాట. కంపల్సరీగా మీరు వచ్చిన, విత్ కిడ్స్ వచ్చిన, పెద్దవాళ్ళు ఉన్నా, ఎవరున్నా మాత్రం స్నాక్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ ఇవి మిస్ కాకుండా క్యారీ చేయాలి. లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ కొండనే అండి. అంటే చెప్పాను కదా 3 కొండలు ఎక్కి దిగాల్సి ఉంటుంది అని చెప్పేసి, ఇది ఫస్ట్దే అనమాట. మా జర్నీ బిగిన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 1 అవర్ తర్వాత మాకు ఒక ప్లేస్లో మోసంబి జ్యూస్ అనేది కనిపించింది అనమాట. అప్పటికే కొంచెం టైర్డ్నెస్ అనేది వచ్చింది. బట్ హెవీలీ క్రౌడెడ్ ఆ ప్లేస్లో. మనం ఒక జ్యూస్ తాగాలి అంటే అప్రాక్సిమేట్గా ఒక ½ an hour వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అందుకే చెప్తున్నాను, మీతో పాటు ఎవ్రీథింగ్ జస్ట్ ఏవేవి రిక్వైర్డ్ అనుకుంటారో అవి మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. సలేశ్వరం టెంపుల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకి 3 days ఓపెన్ ఉంటుంది. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి ముందు రోజు, దాని తర్వాత రోజు 3 days ఓపెన్ ఉంటుంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. అంటే ఆ 3 days ఏవి అనేవి డేట్స్ కన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి మనకి తెలుస్తుంది. సో దాన్ని మీరు కానీ ఎగ్జాక్ట్ డేట్స్ కావాలనుకుంటే ఆ ఇయర్కి సంబంధించింది తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చెప్పాను కదా, బేసిక్గా ఇది వచ్చేసి సమ్మర్లోనే వస్తుంది. సో ముందే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ, దట్టు అక్కడ ఇంకా ఎక్కువ అనమాట. వాటర్ ఫెసిలిటీ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ అయినాక అస్సలు లేదు. వాటర్ ఫెసిలిటీ ఎక్కడి వరకు ఉంది అంటే ఇందాక చూపించాను కదా, అన్నప్రసాదం ఉంది కదా, అక్కడ వరకే మనకి వాటర్ ఫెసిలిటీ అని ఉంది. వన్స్ అది క్రాస్ అయితే మాత్రం వాటర్ ఎక్కడ అవైలబుల్గా లేదు. ఇందాక చెప్పా కదా వాటర్ ఎక్కడ అవైలబుల్గా లేదని. మాకి ఆల్మోస్ట్ ఒక 2 hours తర్వాత ఒక ప్లేస్లో వాటర్ అనేది అవైలబుల్గా ఉంది. అది ఎలా అవైలబుల్గా ఉంది అంటే, అదంతా చుట్టూ డీప్ ఫారెస్ట్ కదండి, పైన లోయలో నుంచి జలపాతం నుంచి దారలాగా వస్తుందన్నమాట. అందరూ అదే వాటర్ తాగుతున్నారు. అంటే అది చాలా హెల్దీ వాటర్, అంటే చాలా మినరల్ ప్రాపర్టీస్తో పాటు ఉంటుంది అని అంటారు. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఆ వాటర్ తాగితే మంచిది అంటారు. బట్ క్రౌడ్ ఏమో అంతుంది, వాటర్ తక్కువ ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నారు దానికి కూడా. ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నట్టయితే వ్యూస్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ చాలా అమేజింగ్గా ఉంటాయండి. మొత్తం లోయ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఒక సైడ్ మనం నడవాల్సి ఉంటుంది. చూడండి స్క్రీన్ పైన. యాక్చువల్గా దీన్ని ఆక్టోపస్ వ్యూ ఏమో అంటారు. చాలా అంటే బాగుందన్నమాట. డైరెక్ట్గా చూస్తే ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది. అదంతా లోయ. మనం ఇంకొక సైడ్ నడవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇంకొక థింగ్ ఏంటి అంటే, నడిచేటప్పుడు కూడా అంటే బై మిస్టేక్ మన కాళ్ళ వల్ల రాళ్ళు జారినాయి అనుకోండి, కింద లోయలో జనాలు ఉన్నారనమాట. అంటే మనం ఇప్పుడు దాన్ని టర్న్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది కదా, ఎవరి తల మీదన్నా పడతాయి. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సింగిల్గా
కాకుండా అంటే జస్ట్ అలా కాకుండా గ్రూప్‌గా అంటే ఫ్రెండ్స్‌తో కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్సే కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ వెళ్ళినా కానీ చాలా బావుంటదండి ఈ జర్నీ. ఎందుకంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ప్లస్ అందరూ కలిసి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్తారు కదా! అది చాలా బాగా అనిపిస్తదనమాట ఆ ఎక్స్‌పీరియన్స్. మేము అలాంటి గ్రూప్స్ కొన్ని చూసాము. వాళ్ళు ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చారనమాట. చాలామంది గ్రూప్స్. అగో ఇట్లా చూస్తున్నారు కదా! అదేమవుతుంది అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ స్పిరిచ్యువల్ జర్నీ, ట్రెక్కింగ్ అన్నీ కవర్ అయిపోతాయి. అసలు అక్కడ నడుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి రాయిలోనూ ఆ శివుడే కనిపిస్తాడనమాట. నిజం చెప్పాలంటే ఈ జర్నీ అయితే ఈజీ కాదండి. ప్రతి ఒక్కరు పోయి క్షేమంగా తిరిగి వస్తున్నారంటే అదంతా ఆ లింగమయ్య దయ అని చెప్పాలి. రియల్‌గా అంటే ఇది ఎక్స్‌పీరియన్స్ చేసినాం కాబట్టి దాంతో చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి మీరు ఇంతకుముందు స్క్రీన్‌లో చూసారు గదా! కొన్ని టెంట్స్ ఉన్నాయి. ఆ టెంట్స్ దగ్గర యాక్చువల్‌గా కొన్ని సోడా షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే లెమన్ సోడా అలా. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఇంకొక టెంట్ వచ్చింది కదా! ఆ పాయింట్ దగ్గర వచ్చేసి పోలీస్ ఉన్నారనమాట. వాళ్ళొచ్చేసి ఎట్ ఏ టైమ్ అందరిని పంపించకుండా ఒక బ్యాచ్ లాగా ఫార్మ్ చేసి ఒక్కొక్క బ్యాచ్‌ని పంపిస్తున్నారు. ఫారెస్ట్ ఏరియా కదా! అందుకనేసి బ్యాచెస్ లాగా పంపిస్తున్నారు. మోర్ ఓవర్ అంత క్రౌడ్ ఒకే దగ్గర వెళ్ళిపోతే స్టక్ అయిపోతారు కదా ఇన్ బిట్వీన్. సో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కష్టం అయిపోతుంది. ముందే ఇది వన్ వే అనమాట. ఒక సైడ్ లోయ ఉంటుంది, ఒక సైడ్ సింగిల్ వేలో నడచాల్సి ఉంటుంది. అదే గ్రూప్ ఎక్కువ ఫామ్ అయ్యి తోపులాట ఇవన్నీ అయ్యేసరికి ఎవరైనా స్కిడ్ అయి పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు బ్యాచెస్ వైజ్గా పంపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక సైడ్ అంతా లోయ ఉంది చూస్తున్నారు కదా! ఇంకొక సైడ్ మనము ఎడ్జ్‌లో నడచాల్సి ఉంటుంది. చూడండి ఆ ఎడ్జ్‌లో నడచాలి. చాలా డేంజరస్ అనమాట. అంటే బై మిస్టేక్ కాలు గానీ స్లిప్ అయితే డైరెక్ట్ లోయలోకే. దట్టు ఇప్పుడు అంటే అక్కడ ఇంకా ఎంతవరకు తీసుకోవాలనో అంతవరకు అయితే తీసుకుంటున్నారు. సో అదనమాట. సో చాలా కేర్‌ఫుల్‌గా నడుస్తూ పోవాలి. మీరు చూస్తున్నట్టయితే మనకి ఒక సైడ్ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే ఇది వన్ వే. లైక్ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఒకటే రూట్ అనమాట. అందుకే చాలా కేర్ఫుల్‌గా ఉండాలి. ఒక సైడ్ వాళ్ళు వెళ్తుంటారు, ఒక సైడ్ మనము. మధ్యలో కొంచెం స్లిప్పరీ రాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నడచాలి. నేను ఇంతకుముందు చెప్పా కదండి, కొండపై నుంచి చిన్న దారలాగా వాటర్ పడుతుంది. ఆ వాటర్ తాగుతున్నారని చూస్తున్నారు కదా, ఎంతమంది జనాలు ఆ వాటర్ కోసం క్యూ కట్టారో. సో ఆడ వచ్చే వాటర్ చాలా సన్నగా వస్తుందన్నమాట. దానికి అంతమంది ఉన్నారు. యాక్చువల్గా చైత్ర పౌర్ణమి రోజు ఇక్కడ అంటే సల్లేశ్వరంలో ఈ ఏదైతే వాటర్ ఫాల్ ఉందో ఆ వాటర్ ఫాల్లో ఉన్న వాటర్ అంతా అమృతంలాగా మారుతుంది అని చెప్తారనమాట. ఈ వాటర్ కానీ తాగితే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి క్యూర్ అవుతాయని కూడా చెప్తుంటారు. సో మెయిన్గా మనకి కొండల్లో నుంచే వస్తున్నాయి కదా వాటర్, చాలా ప్యూర్గా ఉన్నాయి. మేము కూడా టేస్ట్ చేసామన్నమాట. సీరియస్గా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి, రిఫ్రెషింగ్గా ఉన్నాయి అన్నమాట వాటర్. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉండడం వల్ల అవి పట్టుకొని తాగే అంత లేదు. జస్ట్ కొంచెం వెయిట్ చేస్తే మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. యాక్చువల్గా మేము క్యారీ చేసిన వాటర్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా అక్కడ దొరికిన వాటరే తాగాము. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే కొంచెం మధ్యలోకి రీచ్ అయిపోయిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాము. ఫుల్ డీహైడ్రేట్ అయిపోయాము. వాటర్ లేదు, ఒక నర్వస్ ఫీలింగ్ వచ్చిందనమాట.
అంటే ఇంత పైనుంచి వచ్చినాము, మళ్ళీ రిటర్న్ ఎట్లా వెళ్ళాలి, అలాంటి టెన్షన్ చాలా అయిపోయింది. మెయిన్ థింగ్ ఏమంటే అక్కడి నుంచి వచ్చే జనాలు, ఇక్కడ నుంచి వెళ్ళే జనాలు మూమెంట్ అనేది లేదనమాట. ఎక్కడికక్కడ మధ్యలో స్టక్ అయిపోయినారు. మీరు చూసినట్టయితే ఒక పాయింట్లో అసలు మొత్తం జనాలు ఇలా ఫుల్ క్రౌడ్ లాగా ఫామ్ అయినారు. చాలా మంది దర్శనం చేసుకోకుండానే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మధ్యలో మేము కొందరిని డీహైడ్రేట్ అయిపోయి, అంటే లైక్ బీపీ డౌన్ అయ్యి కొంచెం సిక్ అయిన వాళ్ళని కూడా చూసామండి. సో అదొక నర్వస్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. లైక్ క్షేమంగా వచ్చిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని. బట్ ఆ స్వామి దయ మాత్రం అందరిపైన ఉందండి. ఆ ప్లేస్ అంత క్రౌడీగా, తర్వాత స్లిప్పరీగా, రూట్ సరిగ్గా లేకపోయినా అందరూ క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు అంటే ఆ లింగమయ్య దయ ఉంది అనే చెప్పాలి. యాక్చువల్గా వచ్చే వాళ్ళంతా జనాలు వస్తున్నాం లింగమయ్య అని చెప్తున్నారు. రిటర్న్ వెళ్ళే జనాలంతా పోతున్నాం లింగమయ్య అని చెప్తున్నారు. మా ఈ జర్నీ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. చాలా మెమరబుల్గా ఉండిపోతుంది, అది మాత్రం ఫర్ షూర్. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్, ఆ స్వామిని దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్. బట్ ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అండ్ చెప్పా కదా, కొన్ని కండిషన్స్ అప్లై అనమాట. కిడ్స్ ఉంటే బెటర్, అడ్వైజబుల్ కాదు. బట్ సర్ప్రైజింగ్లీ కొన్ని థింగ్స్ ఇక్కడ చూసింది ఏంటి అంటే, కొందరు 50 క్రాస్ అయ్యి, 60 క్రాస్ అయ్యి, 70 క్రాస్ అయిన వాళ్ళని కూడా ట్రెక్కింగ్ చేస్తూ చూసామండి. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది వాళ్ళని చూసి. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, క్రౌడ్ అనేది జామ్ అయిపోయిందండి అని చెప్పేసి. ఈ పాయింట్లోనే బేసిక్గా ఫుల్గా జామ్ అయిపోయింది. తర్వాత ఇంకొక సైడ్ ఏమైందంటే, అక్కడ కొండపై నుంచి వాటర్ పడుతున్నాయి కదా, ఆ వాటర్ పడి స్లిప్పరీనెస్ ఎక్కువైపోయింది. ఆ వాటర్ పట్టుకోవడానికి వెళ్ళి పైనుంచి జారుతున్నారు. ఆ జారే వాళ్ళు జారుతున్నారు, వాళ్ళు వచ్చి ఇంకొకరి మీద పడుతున్నారు, ఇంకొకరు వచ్చి ఇంకొకరి మీద పడుతున్నారు. కొంచెం ఏమైనా ప్రాబ్లం అయితే లోయలోకి వెళ్ళిపోతాము. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇంతవరకు జర్నీ బాగానే అయింది మాకి. కాకపోతే ఈ పాయింట్కి వచ్చేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయి సఫోకేషన్ లాగా ఎక్కువైంది. మెయిన్గా క్రౌడ్ ఉండడం వల్ల బ్రీతింగ్ అనేది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట. అంటే యాక్చువల్ ఫారెస్ట్లోనే ఉన్నాం, డీప్ ఫారెస్ట్లో, బట్ గాలి అనేది ఆడలేదు. బాగా అనీజీనెస్, టైర్డ్నెస్ వచ్చింది నాకు. సో ఈ పాయింట్ తర్వాత మేము ఇంకా వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ కొంచెం వర్రీ అయినారు, రిటర్న్ ఇప్పుడు ఎలా అన్నట్టుగా. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి ఇంకొక 2 to 3 hours జర్నీ ఉంటుందన్నమాట. ఆ జర్నీ అంతా కవర్ చేసుకొని రిటర్న్ సేఫ్గా వెళ్ళిపోవాలి అనే టెన్షన్ కొంచెం స్టార్ట్ అయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా స్క్రీన్లో, స్వామివారు అనమాట, సల్లేశ్వరం లింగమయ్య స్వామి. దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బై. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.